ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సమావేశానికి హాజరైన కుటుంబ సభ్యులకు, 4 మండలాల నాయకులకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, బాలకృష్ణ అభిమానులకు, పత్రికా సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏకైక దేవస్థానము అదొక దేవస్థానం మన వరకుందిన ట్రస్ట్. ఈ దేవస్థానానికి ముఖ్యంగా ఎందుకు ఈ సమావేశం పెట్టాలనుకున్నామంటే, సభ్యత్వం లేని అభ్యర్థి ఈ రోజు ఉర్దూల ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించబడింది. అలాగే ఇది పార్టీకి పోతుందో పోలేదో తెలియదు, కానీ మొత్తం మీద వేరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నియమించారు. పోతే ఇది ఇప్పుడు రాష్ట్ర టెంపుల్ అంటున్నారు. ఎందుకంటే 5 కోట్ల పైన ఆదాయం కోసం ఇది స్టేట్ టెంపుల్ గా పరిగణించారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని 6 నియోజకవర్గాల నుంచి 6 మందిని, ఇంకా 7 మందిని ఇక్కడ మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి నియమించాలని ఒక జీవో ఉంది. ఆ జీవోలో కూడా ఇలా లోకల్ ప్రాపర్ గా టౌన్ ఉడుకుందల నుంచి కానీ ఒక అభ్యర్థిని ఎవరో అమాయకుల్ని పెట్టారో ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆయనే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కరణం శ్రీనివాసరావు అంట, ఎవరో పేరు తెలియని వాళ్ళని ఇప్పుడు ట్రస్ట్ బోర్డు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా లేవు. అలాగే ఎందుకు పెట్టారంటే, పార్టీ కష్టపడి ఈ 30-40 ఏళ్ళ నుంచి పార్టీకి ధన ప్రాణ ఆది కేసులు అన్ని ఇచ్చి అనుభవించి ఎన్నో కష్టాలు పడుతుంటే దాన్ని అన్ని సరిదిద్దుకొని పార్టీ ఈ రోజు న్యాయం చేస్తుంది, రేపు న్యాయం చేస్తుందని చాలా మంది ఎదురు చూశారు. అలాగే ఇవన్నీ ఒడదుకలు ఎదుర్కొని ఈ రోజు వస్తుంది, ఈ రోజు న్యాయం జరుగుతుంది, రేపు న్యాయం జరుగుతుందని చాలా మంది ఎదురు చూస్తుంటే ఈ రోజు కూడా ఈ పదవి కూడా అన్యాయంగా జరిగిపోయింది. ఎవరో వచ్చి ఎవరో పట్టుకుని పోయినట్టు ఉంది. ఎందుకంటే ఇది ఆది సవరణంతో పోయిందనే తెలియదు, మనం పునరాలోచించాలని సమీక్షించాలి. ఎందుకంటే మేము కూడా కష్టపడి మేము 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము మేజర్ సర్పంచ్ కూడా మనం గెలిచినాం. ఎందుకంటే మాకు ఎన్నో ఒడిదిగ్గలు ఉంటే కూడా మేము నిలబడి గెలిచినాం. మన కార్యకర్తలు మేము కాపాడుకోవాలి. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయితే కూడా మన కార్యకర్తలకు మనం న్యాయం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు వస్తుంది, మంచి రోజులు రేపు వస్తుందని ఎంత ఇదైతే కూడా అది కాలేకపోయింది. దానికోసం ఈ రోజు పత్రికా ప్రకటనలో విడుదల చేస్తున్నాం. అలాగే మనము మన ఇన్ఛార్జ్ మంత్రి తన స్వగ్రామం పాల్గొనడం కూడా వెళ్ళి పార్టీ పరిస్థితి ఇక్కడ ఉంది, దీని నుంచి మీరు సమీక్షించండి, దీన్ని చూడండి అంటే ఆయన నిమగ్నమైన చెప్పారు. పార్టీని ఇన్ఛార్జ్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి పార్టీని ఒక తాటి మీద తెస్తామని చెప్పారు. ఎక్కడ అది లేదు. మళ్ళా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు మొదలుపెట్టాం, అది భరించలేదు. మళ్ళా పోయిన వారం గురువారం రోజు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్న తిక్కారెడ్డి గారు మనం పోయి మన ఈ పార్టీ మన అభ్యర్థి ఈ చైర్మన్ విషయంలో కూడా సమీక్షించారంటే దీనికి న్యాయం చేశామని సీఎం గారు కూడా మనకు హామీచ్చారు. కానీ అక్కడ సీఎం సార్ కి ఈ దృష్టి ఇవన్నీ జరుగుతున్నాయి తెలుస్తుందని మనకు అర్థం కావడం లేదు. కానీ సోమవారం జీవో వచ్చింది. కానీ పార్టీ ఇంకోసారి పునరాలోచించాలి. ఎందుకంటే ఈ పీజీ పాత్రగా చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ డేలో ఇంటి మీద కబ్జా 2 ఎకరాల 97 సెంట్లు ఈ సేవా సంఘం నుంచి ఈయన ట్రస్టీ అని చెప్పి ఈయన దాన్ని లీజుకి ఇచ్చి ఏమేమో చేసే దాని నుంచి ఎంక్వైరీ వచ్చినాయి. ఇంకా ఎంక్వైరీ నడుస్తుండగానే ఆయనకు చైర్మన్ పదవి నిలబెట్టారు. ఇది ఎంతవరకు సమర్థమని పత్రికా ప్రకటనలో చూస్తున్నాం. ఇంకా అనేక మన కార్యకర్తలకి ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి ఏ కార్యకర్తకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడైనా కనీసం
దీన్ని పునఃసమీక్షించాలని నాయకులకు అలాగే కార్యకర్తలకు అంటే గత 30-40 సంవత్సరాల నుండి పార్టీ కోసం ధన మాన ప్రాణాలను పోగొట్టుకొని పార్టీ అంటే ఎల్లో కలర్ రక్తంలో రెడ్ కలర్ కాకుండా ఎల్లో కలర్గా ఉంటూ పార్టీకి అహర్నిశలు పనిచేస్తూ కష్టపడిన నాయకులు కార్యకర్తలకు ఈరోజు పార్టీలో అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఈ విషయం అధిష్టానానికి తెలియజేయాలని అనుకుంటూ మాకు జరిగిన అన్యాయాలను ఈరోజు పత్రికాముఖంగా మన అధిష్టానానికి తెలపని ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. బీసీ అన్ని బీసీ కులాలు 150 బీసీ కులాలకు ఆ పార్టీలో సమానంగా బీసీల కోసమే పుట్టిన పార్టీ. అంటే మన అన్న ఎన్టీఆర్ గారు ఈరోజు ఈ పార్టీ స్థాపించింది బీసీల కోసం, బీసీల పార్టీ అని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో మన మంత్రాల నియోజకవర్గంలో సుమారు 30-40 కులాల బీసీ కులాలు ఇక్కడ ఉన్నాయి. కానీ మన దురదృష్టవశాత్తు ఎన్నికల ముందు ఇంకో పార్టీ వచ్చిన వాళ్ళకి టికెట్ కేటాయించడం వల్ల రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ గాలి వీసినా కూడా కొన్ని అసాధారణ కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఇందులో పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి దీంట్లో తప్పిదాలు లేవు. కేవలం కొన్ని నాయకత్వం వల్ల మాత్రమే ఇది ఓడిపోయిందని చెప్పి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కార్యకర్తలను తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మన నారా చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, ఏమని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీలో పదవులు కానీ ఏదైనా గుర్తింపు కానీ మీ ఇంటికి వద్దకే వస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము కూడా అప్పుడు చాలా సంతోషించాము. ఎందుకంటే పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలను ఎదుర్కొంటూ ఎంతో మంది నాయకుల మీద ఇక్కడ ఉండే నాయకులు అందరి మీద కేసులు భరాయించుకుని కేసులు భరించి అవమానాలు భరించి వాళ్ళ దౌర్జన్యాలను తట్టుకుని వైసీపీ వాళ్ళ దౌర్జన్యాలను తట్టుకొని మేము ఈరోజు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఉండే నాయకులందరూ సుమారు 40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ నాయకులు ఉన్నారు. కానీ దురదృష్టంతో ఈరోజు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ ముసుగులో అధికారంలో మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అసలైన కార్యకర్తలను నాయకులను పార్టీ విస్మరిస్తుందని చెప్పి బాధతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. కాబట్టి మేము ముఖ్యంగా తెలియజేసేవాళ్ళగా ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నామినేట్ పదవులలో కేవలం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పదవులు ఇచ్చినారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు. కానీ ఈ మాకైతే అందరు నాయకులందరికీ చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాలను అధికారాన్ని తెలియజేసుకోవడానికి ఈరోజు సమావేశమైనాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రకటించిన సొసైటీ చైర్మన్ కానీ తర్వాత జిల్లా పార్టీ పదవులు కానీ ఎలాంటి పదవులు ఇప్పుడు మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి దక్కలేదు. కాబట్టి అలాగే ఇప్పుడు నిన్న మన మంత్రాల నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉరుకుందేవర స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డులో వద్ద కూడా చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మెంబర్లు ప్రకటించినారు, చైర్మన్ ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళ మొగాలు ఎవరైనా ఇప్పటిదాకా సూచించలేదు. ఎవరైనా వాళ్ళ పేరు మీరు ఏమైనా విన్నారా? ఇప్పటిదాకా పాండరంగశెట్టి ఎవరు మనకు తెలియదు. కానీ తర్వాత ఎవరు రంగస్వామి అంటే ఎవరో తెలియదు. అంటే మనకు ప్రకటించిన అంటే 6 మంది వేరే నియోజకవర్గం ప్రకటించారు. కానీ రూల్స్ ప్రకారం చేసినా కూడా మిగతా సభ్యులు ప్రకటించే ఇప్పుడు దాకా ఎవరు పార్టీ కోసం పనిచేసింది లేదు. కానీ వాళ్ళ కనీసం సభ్యత్వం కూడా లేదు. చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పినట్టు పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇదంతా డేటా ఉంటుంది, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మీ ఇంటికి పదవులు వస్తాయి, ఎవరికి ఇక్కడంతా కోటలు లేవు, ఇవన్నీ పనిచేయమని చెప్పి మాకు ముందే చెప్పినందుకోసమే మేము నిక్కచ్చిగా ఖచ్చితంగా పనిచేసాము, కేసులు పెట్టించుకున్నాము, ఆర్థికంగా కూడా నష్టపోయినాము. కానీ ఇప్పటిదాకా ఇక్కడ వాళ్ళు ఉండే వాళ్ళకి ఎవరికి ఒక పదవి కూడా రాదు. పార్టీలో పదవులు లేవు, తర్వాత మన ప్రభుత్వంలో కూడా నామినేట్ పదవులు ఎవరికి ఇవ్వలేదు. అలాగే నిన్న కుటుంబ సభ్యులు అలాగే ఈ వేదికమైన మిత్రులు, నా స్నేహితులు, అలాగే మీడియా మిత్రులు, ఆత్మీయులు అందరికీ నమస్కారంలో ఈరోజు హఠావుటిగా ఇట్లా మీటింగ్ చేద్దామని చెప్తే నేను ఎందుకు చేయాలనుకున్నాను అడిగాను. ఎందుకంటే
ఇలా మాకు అన్యాయం అవుతుంది. ఈ అన్యాయం ఉంది ఎలక్షన్లో టికెట్దే అన్యాయం అయినప్పుడు ఈ అన్యాయం పెద్ద వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్ ఇచ్చిదే. ఇప్పుడు ఇది ఏం పెద్ద అన్యాయం అని చెప్పిన ఆ అన్యాయమే కొండంత, ఈ కొండంత ఘోరం ఈ అన్యాయం. ఈ కేసులో చంద్రబాబు అంటే మా మాట దయచేసి మా మాట అన్ని మీరు ఖచ్చితంగా వచ్చే వస్తానే వస్తున్నాం. మీకన్నా అంటే మాకన్నా అంటే దీనికి ఏమో పాదయాత్ర ఏం చెప్పినారు లోకేష్ గారు, వీరశైలకే ఇది కట్టుబడతాము ఉత్తు వాగ్దానం చేసినారు. అలాంటప్పుడు ఒక సభ్యత్వం కార్డు లేని వ్యక్తికి మళ్ళీ సభ్యత్వం లేని అభ్యర్థికి ఇలా ఉండే హడావుడిగా ఎవరో రిప్రజెంటేషన్ లేకుంటే మన మంత్రి గారి చిన్నాయనం అని చెప్పి ఇట్లా కట్టబెట్టేది అన్యాయము. ఇంకోటి ఆయన మా నియోజకవర్గంకే సంబంధం లేదు. అలాంటి వ్యక్తి రేపు కార్యకర్తలు అసంతృప్తి వచ్చిందంటే ఈరోజు 3 నామాలు ఎట్లా పెట్టినారో జగన్మోహన్ రెడ్డికి అది మీరు ఆలోచన చేయాలా, గుర్తు చేసుకోవాలా. అంటే ఆ టైటాయి కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఉండేవాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా భూమిలో ఉంటుంది. కానీ అది కాకుండా మీరు జాగ్రత్త పడాలంటే ఇలాంటి పొరపాటు చేస్తే చాలా ఘోరం అవుతుంది. ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. అలాంటప్పుడు నా ఓట్లు పలుకొట్టినారు. అయినా చెందకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు జిల్లాబంది అని చెప్పి నేను నిలబడ్డాను. ఈరోజు మాకు ఎట్లుందంటే పరిస్థితి, మా ఊళ్ళో ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యకర్త అయినా మన కార్యకర్తల గురించి ఏమంటే ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని పెట్టి ముందు పెట్టి మమ్మల్ని హీనంగా తీసుకున్నారు. ఇలా కూడా ఎందుకు తప్ప ఈ విషయంలో చెప్పు అని అలాంటప్పుడు ఇది పెద్ద తప్పు. సో చంద్రసభ కానీ కొట్టేసభ కానీ లింగానికి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు మాట ఇచ్చినారు. ఇది ఆడవరకు పోయిందో లేదో, చంద్రబాబు దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర పోయిందో లేదో, ఈ మధ్యనే జీవో పాస్ అయిందని నాకు అనుమానం. ఇదంతా ఒక్కరు పోయి చెప్పాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఆ అపాయింట్మెంట్ ఆ ఇన్స్టాల్లో కానీ కింద ఉంటాడు. వారం రోజులు 15 రోజులు 4 రోజులు అదే బిఫోర్ ఎలక్షన్స్ మన ఇంటికి అందరూ నాయకులు వస్తారన్నమాట. గెలిచిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి పోయాలంటే వామకాలం ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈరోజు. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ